ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా వాలంటీర్ల జోక్యం చేసుకుంటున్నారు. నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట ప్రచారంలోనే పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ కరపత్రాలు పంపిణీ చేస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు తమ పరిధిలో ఉన్న 50 గృహాల జాబితాను, వారి ఓటర్ల ఐడీ కార్డు కాపీలను అందిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రతిపక్షాలు ఆధారాలతో సహా బయట పెడుతున్న అధికార పార్టీ వాలంటీర్ల తీరు మాత్రం మారడం లేదు. వాలంటీర్లను నిలువరించడం ఎలా? వైసీపీ కార్యకర్తలను మించి మరీ ప్రచారం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయడం ఎలా? ఇప్పుడు ఇదో పెద్ద ప్రశ్నగా మారింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ చెప్పింది. వారిని ఏజెంట్లుగా కూడా కూర్చొనివద్దని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం చేయడమూ కుదరదని తేల్చి చెప్పింది. అయినా సరే వాలంటీర్లు ఎక్కడ ఆగడం లేదు. కరపత్రాలు పట్టుకుని కొందరు, కండువాలు వేసుకుని మరికొందరు, జెండాలు కూడా పట్టుకుని ఇంకొందరు జగన్ భజన చేస్తూనే ఉన్నారు. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ఎలా నిలువరించాలో అర్థం కాక అధికారులే తలలు పట్టుకున్నారు. కొన్ని జిల్లాల్లో అధికారుల నుంచి కనీస స్పందన కూడా లేకపోవడంతో ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ ఆదేశాలను కూడా పట్టించుకొని కొంతమంది కలెక్టర్లపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే వాలంటీర్ల అరాచకాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంటోంది. హద్దులు దాటుతున్న వాలంటీర్లపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. వేముగోడ్లో గ్రామ వాలంటీర్లు వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీటిపై రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సాయి వెంకట్నాథ్, గ్రామానికి చెందిన హంపన్నులు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు వాలంటీర్లు బాలకృష్ణారెడ్డి, బాకర్బి, అపర్ణ, కామాక్షి, పుష్పావతి, లక్ష్మణ, మద్దిలేటిపై చర్యలు తీసుకున్నారు. అటు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 2 వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 63 మంది వాలంటీర్లను తొలగించారు. అధికార పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా 163 మంది వాలంటీర్లు అధికార వైసీపీకి అనుకూలంగా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు గుర్తించారు. దీంతో మరికొంతమందిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం చర్చనీయాంశంగా అయింది. ప్రత్యక్షంగా వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కోడ్ ఉల్లంఘిస్తున్నట్టుగా అనేక చోట్ల సాక్ష్యాధారాలు కూడా బయటపడ్డాయి. అయితే అధికారులు కూడా కొంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల ఇప్పటికే సాక్ష్యాధారాలతో నిరూపించిన చోట వాలంటీర్లపై చర్యలు తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల అరాచకం, వారు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం చర్చనీయాంశమైన నేపథ్యంలో మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వాలంటీర్లు ఇంకా రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అరాచకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి అడుగడుగునా కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా రాష్ట్ర సీఈఓకి, అదేవిధంగా
అక్కడ ఉండే జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులపై కొంతమంది జిల్లా కలెక్టర్లు స్పందించినప్పటికీ మరికొంతమంది జిల్లా కలెక్టర్లు మాత్రం అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో ఒకే రోజు 63 మంది వాలంటీర్లను డిస్మిస్ చేశారు ఉద్యోగాల నుంచి. నిన్న మొన్న ఆ తరువాత రోజు వెంటనే కర్నూలు జిల్లా గోనెగొండలో కూడా ఇదే విధంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పక్కనే ఉండి ప్రచారం చేయడంతో పాటు కరపత్రాలను కూడా ఇంటింటికి పంపిణీ చేస్తున్న వాలంటీర్లపై అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు వాళ్ళని మరీ తీసుకువెళ్లి ప్రచారం చేయించడంపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దాంతో కొంతమంది వాలంటీర్లను తొలగించారు. నిన్న రాజమండ్రిలో కూడా దాదాపుగా 16 మంది వాలంటీర్లను ఈ విధంగా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని, దీంతో పాటు వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు అని చెప్పి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో వాళ్ళను కూడా తొలగించారు. విజయ చంద్రిక, వీటన్నిటికీ మించి ఎక్కడైతే గ్రామాల్లో వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ వాలంటీర్ల పరిధిలో ఒక్కొక్కళ్ళ పరిధిలో 50 ఇళ్ళు ఉంటాయి. ఆ 50 ఇళ్లలో ఎవరైతే వాలంటీర్లు చూస్తున్నారో వాళ్ళు ఆ 50 ఇళ్లకు సంబంధించిన డేటాని, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు కాపీలను కూడా తీసుకువెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వటం, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన సానుభూతి పరిలో కూడా వాళ్ళకి డేటా ఇవ్వటం, వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో కూడా అవి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు చెబుతూ వాళ్ళని ఓట్లు అభ్యర్థించాలి అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తూ ఉన్నారు, వాళ్ళ ఎపిక్ నంబర్లు కూడా ఇస్తూ ఉన్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఈ అంశాలన్నిటిపై కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్ర సీఈఓకి ఫిర్యాదు చేసింది. మొన్న కేంద్ర ఎన్నికల కమిషను రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో వాలంటీర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఎవరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఆ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికారులు కొంతమంది వాలంటీర్లను ఎక్కడైతే ప్రచారంలో పాల్గొంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఎక్కడా కూడా వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కొన్ని జిల్లాల కలెక్టర్లు మాత్రం వాలంటీర్లపై ఫిర్యాదు వచ్చి ఆధారాలతో సహా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల కలెక్టర్లు మాత్రం వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే విచారణ జరిపి వాళ్ళని ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళ మీద ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కడైతే మొన్న కర్నూలు జిల్లాలో కొనిమకొండలో కానీ లేకపోతే నిన్న రాజమండ్రిలో కానీ వాలంటీర్లను కొంతమందిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు. వీళ్ళని ఎందుకు చేశారు, ఎక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు, అసలు వీళ్ళ జిల్లా కలెక్టర్కి ఎవరు ఫిర్యాదు చేశారు అనే అంశాలని మనం అక్కడ రాజమండ్రి రిపోర్టర్ రాజాబాబు, అదేవిధంగా కర్నూలు రిపోర్టర్ సుంకన్న కూడా మనతో పాటు లైవ్లో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు.